ప్రస్తుతం అయితే మనం కుర్చీ తాత ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఇదే కుర్చీ తాత నివసిస్తున్నటువంటి గది. అంటే ఇదే తన ఇల్లు. చూడొచ్చు మీరు తన ఇంటి లోపల కూడా పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చిన్న ఇరుకైనటువంటి ఇల్లు. 2 రూములు ఉన్నాయి. ఈ 2 రూములలోనే కేవలము కిచెన్ అందులోనే, బెడ్‌రూమ్ అందులోనే, పిల్లలందరూ అందులోనే ఉండడం జరుగుతా ఉంది. ప్రస్తుతం అయితే మరి కుర్చీ తాత వడదెబ్బ కారణంగా మరణించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర కుర్చీ తాత కూతురు కూడా ఉన్నారు. కుర్చీ తాత కూతురుతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అంటే ఎందుకు అంటే ఆయన వడదెబ్బ కారణంగానే చనిపోయారా? లేకపోతే వేరే కారణాలేమన్నా అనారోగ్య సమస్యలేమన్నా ఉన్నాయా? హెల్త్ ఇష్యూ ఉందండి. తనకు ఆరోగ్యం బాలేదు. మాకు 1 ఇయర్ క్రితమే తెలిసింది. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఎక్స్‌రేలు తీసి చెప్పారు తాగొద్దు. హ్మ్. కడుపులో పేగులు ప్రాబ్లమ్ చెడిపోయాయి. తాగొద్దు. కొంచెం లిమిట్ అంటే వినలేదు. అది కాక ఇప్పుడు ఎండాకాలంలో బాగా బయట తిరిగారు. ఆయన ఇంట్లో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ. డ్రింక్ ఎక్కువయినప్పుడు అన్నం తినరు. 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 హ్మ్. సో, అంటే మీరు మీ స్వస్థలం అంతా ఇక్కడేనా? మీ మీ ఆయన ముందు నుంచే పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉండేవాడా? లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చారా మీరు? మాది ప్రాపర్ వరంగల్. మా నాన్న వాళ్ళది వరంగల్, మా అమ్మ వాళ్ళది హన్మకొండ. ఓకే. మేము ఇక్కడికొచ్చి దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు 40 అవుతుందండి. సంవత్సరాలు. హ్మ్. సో, అంటే ఎంతమందమ్మ మీరు మొత్తం మీ నాన్నకు? మా నాన్నకు 3 కొడుకులు, నేను ఒక్కదాన్ని. నలుగురం. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా? చిన్న మీ అన్న తమ్ముడు కాలమైండు. కాలమేనా? అతను లేడా? 9 నెలలు అవుతుంది. పెద్ద తమ్ముడు దౌలతాబాద్‌లో ఉంటాడు. నడిపి తమ్ముడు మేడ్చల్‌లో ఉంటారు. మీరే పెద్దవాళ్ళా? నేనే. ఓకే. ఆ! సో, మరి కుర్చీ తాత అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయిండు. అంటే తను ఫేమస్ అయిపోయిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొచ్చిర్రా? అప్పటి నుంచి అయితే ఎవరు రాలేదు కానీ నిన్నైతే ఇమ్రాన్ భాయ్ గారు వచ్చారు. హ్మ్. 30,000 ఇచ్చి వెళ్ళారు. 30,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ టెంట్ హౌస్ ఇదంతా ఏదైతే జరుగుతుందో అక్కడ సత్యన్న చూసుకుంటున్నారు. ఈ సావు ఖర్చులు అనేటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా టెంట్ హౌస్ ఓకే. ఖర్చు మొత్తం సత్యన్న చూసుకుంటున్నారు. వైజాగ్ సత్య. వైజాగ్ సత్య. ఇప్పుడు మిగతా కార్యక్రమం అంతా అన్న ఇచ్చిన పైసలలోనే మా అమ్మ జరిపించుకుంటుందండి. మేమేమీ పెట్టడం లేదు. ఓకే. అన్నగారు ఇచ్చిన పైసలతోనే అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇల్లమ్మ ఇది మీరు అంటే మీ వారు ఉంటున్న ఇల్లా? అవునా? ఇది మాదే రెంట్‌కు. అమ్మ నాన్న మా దగ్గరనే ఉండేవారు. అమ్మ, నాన్న నీతోనే ఉంటున్నారనమాట. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ దగ్గర? 12 సంవత్సరాలు అవుతుందండి. 12 మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మా నాతోనే ఉన్నారు. అంటే ఇంతకుముందు కుర్చీ తాత ఏం పని చేసేవాడమ్మా? అంటే మీ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా తను అంటే మామూలుగా బయట చూస్తే భిక్షాటన చేసేవారని కొందరు అంటున్నారు. లేదు ఆయన డైలాగులు బాగా మాట్లాడుతూ ఉండారు కాబట్టి ఈ సంతోషం కొద్దీ ఇస్తుండేవారని కొందరు అంటున్నారు. వాస్తవం ఏంటి? తను ఏం పనులు చేసేవాడు ఇంతకుముందు వరంగల్‌లో ఉన్నప్పుడు గానీ ఇక్కడికొచ్చినాకైనా? ఫస్ట్ తను లారీ డ్రైవర్. హ్మ్. అది చిన్న యాక్సిడెంట్ కావడం వల్ల లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. తనది ఫస్ట్ లారీ. తర్వాత సెంట్రింగ్ స్లాబ్‌లకు ఆయిల్ సప్లై చేసేవారు. హ్మ్. ఆ తర్వాత ఇక చిన్న చిన్నగా ఆ కష్టం ఈ కష్టం చేసుకొని మా అమ్మ నాన్న మా నలుగురిని పెంచారండి. ఎందుకలా మరి రోడ్ల పైన తిరగడం ఆయన ఆ విధంగా మారిపోయాడు తర్వాత? తాగడం వద్దు అంటే నచ్చదు. తాగడం వల్లనే అలా అయిపోయాడు. అలా అయిపోయారు. అమ్మకి పడదు. హ్మ్. డ్రింక్ వాసన పడదు, సిగరెట్ వాసన పడదు. తనకు ఆరోగ్యం బాగుండదు. వీళ్ళంతా నీ పిల్లలమ్మా? ముగ్గురు నా పిల్లలు. ముగ్గురు పిల్లలా? ఓకే. ఇది పరిస్థితి. అంటే కుర్చీ తాత ఇంటి దగ్గర మీరు చూడొచ్చు. చాలా అంటే ఒక మూసీ నది ప్రవహించినట్టుగా ఒక మురికి కాలువ తన ఇంటి ముందు నుంచే గడప దాటగానే అడుగు బయట పెట్టగానే ఓ మురికి కాలువ ఉంటుంది. ఇరుకైనటువంటి ప్రదేశంలో చిన్న గల్లీ ఇట్లా మనిషి నడవడానికి కూడా ఇద్దరు మనుషులు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి గల్లీ ఇది. ఆ గల్లీలో చిన్న ఒక రూమ్‌లో మాత్రమే తన కూతురు దగ్గర నివాసం ఉంటూ ఉన్నారు. తన కూతురు దగ్గర ఆయన ఉండడం జరిగింది ఇప్పటివరకు కూడా. మరి ఎక్కువ శాతం మాత్రం ఆయన కృష్ణకాంత్ పార్క్ దగ్గరే చాలామందికి కనిపించేవాడు. మరి అక్కడే చాలామంది యూట్యూబర్స్ కూడా అతని కంటెంట్‌ను ఉపయోగించుకొని అంటే అతని డైలాగ్‌ను ఉపయోగించుకొని ఆ విధంగా వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించేవారు తప్ప ఎవరు కూడా పట్టుమని రూ. 10 మాత్రం ఇక్కడ ఎవరు కూడా సహకరించలేదన్నట్లు తన కూతురు చెబుతా ఉంది. భావోద్వేగానికి వ్యక్తమవుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన డైలాగ్‌ను వాడుకొని ఆయనను ఇంటర్వ్యూలకు తీసుకెళ్ళి అందరూ కూడా ఆ విధంగా వాడుకున్నారే తప్ప ఒకరు సరే పట్టండి అని చెప్పేసి ఎవరు కూడా ఇవ్వలేనట్లు తెలుస్తా ఉంది. దాదాపుగా వైజాగ్ సత్య ఒక్కడే అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్‌లు చేసేవాడు తప్ప ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దీని నుంచి బయటపడేయడానికి మాత్రం ఎవరు ముందుకు రానట్లయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం ఈ ఇంటిని చూస్తేనే అర్థమైపోతుంది. తను
స్వస్థలం అయితే ఖచ్చితంగా వరంగల్ అని చెప్తా ఉన్నారు. అక్కడ మరి తను లారీ డ్రైవర్గా పనిచేసేవాడంట. కూరగాయలు కూడా ఒక స్టేజ్లో కూరగాయలు అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు చేసే వరకు కూడా ఆ విధంగా తన జీవనాన్ని కొనసాగించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే తనకు 3 కొడుకులు, ఒక కూతురు ఉంటే మరి కూతురు పెద్దదన్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా అందులో ఒక చిన్న అబ్బాయి అన్నట్టు మరణించినట్లు తెలుస్తూ ఉంది. ఇంకా 2 కుమారులు కూడా వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారనమాట. సో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా మరి నిన్న ఆయన అయితే కాలం చేయడం జరిగింది. ఇక ఈరోజు తన యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తాము అన్నట్లుగా అయితే కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపుగా కుటుంబ సభ్యులకు ఆ చేదోడు వాదోడుగా అయితే వైజాగ్ సత్య లాంటి వ్యక్తులు, ఒకరిద్దరు సోషల్ మీడియా స్టార్లు కూడా ఇక్కడికి వచ్చి సహకరిస్తూ ఉన్నారు. టెంట్ వేయించడం లాంటి కార్యక్రమాల్లో కూడా వైజాగ్ సత్య సహకరించాడని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి చిన్న చిన్న సహాయాలే తప్ప ఎవరు కూడా పెద్దగా తనను ఆర్థికంగా అంటే రోడ్లపైన తిరుగుతున్నాడే, మరి తనను ఆర్థికంగా కాస్త ఏదైనా తనకు ఉద్ధరిద్దాము అన్న కోణంలో ఎవరు మాత్రం ముందుకు వచ్చి తనకు సహకరించినట్టుగా అయితే లేదు. ఎందుకంటే తనకు రాను పని లేదు. తనకు ఇప్పటికే 3 భాషలు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఆయన ఇంటర్ వరకు చదివినట్టు తెలుస్తోంది. వరంగల్లోనే ఇంటర్ వరకు చదివి ఆయన హిందీ, ఇంగ్లీషు, తెలుగు అనే భాషలను 3టిని కూడా ఒకే రేంజ్లో చాలా అనర్గళంగా అయితే ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తను ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా చాలామంది చాలా అవాక్కుకు గురవుతూ ఉండేవారు అనమాట. తను రోడ్లపైన అలా ఉండి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే చాలామంది అవాక్కు గురయ్యేవారు. మరి ఇట్లా అంటే తన యొక్క టాలెంట్ తన దగ్గర చాలా ఉన్నప్పటికీ కూడా తను ఎక్కడో హట్ అయిపోయి ఆ విధంగా రోడ్లపైన సంచరిస్తూ ఉన్న టైంలో కూడా ఎవరు కూడా అతన్ని చేరదీసి నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి చేరదీసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు అన్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ అతన్ని యూట్యూబ్ల కోసం, కంటెంట్ల కోసం వాడుకున్నారు తప్ప ఎవరు కూడా ఆర్థికంగా అయితే ముందుకు రాలేదని చెప్తా ఉన్నారు. సో తన కూతురు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ ఆర్థికంగా మా పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది, మీకు దయొచ్చి ఎవరైనా మాకు సహకరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక యూపీఐ ఫోన్పే నెంబర్ తనైతే ఇవ్వడం జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసిన వ్యక్తి కుర్చీ తాత కాబట్టి కుర్చీ తాత ఎలాంటి జీవితాన్ని అనుభవించాడో అందరికీ తెలుసు. ఆయన అందరినీ ఎంటర్టైన్ చేశాడు. చివరికి ఆయన మళ్ళీ చాలా దారుణంగా అంటే వడదెబ్బ కారణంగా ఎవరూ పట్టించుకోలేని స్థితిలో ఆయన అక్కడ ఆ విధంగా పడిపోతే కొంతమంది వీళ్ళే కుటుంబ సభ్యులు మళ్ళీ తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్దామంటే కూడా తను వినే రకం కాదు కాబట్టి వినని పక్షంలోనే ఇక తనకు ఇంకా అదే స్నానం లాంటివి కొన్ని చేయించి కార్యక్రమాలు చేయించి అప్పటికే తనకు బ్రేక్ఫాస్ట్ లాంటివి పెట్టిన తర్వాత తను మరణించడం జరిగింది అన్నట్లయితే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. చెప్పమ్మా. 7095761874. విన్నారు కదా, కుర్చీ తాత మరణించాడు అని చెప్పి ఫేక్ నెంబర్లు, ఫేక్ యూపీఐ నెంబర్లు పెట్టేసి చాలామంది డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టారు. కాబట్టి స్వయంగా వాళ్ళకు ఆర్థికంగా సహకరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కు మీరు మాత్రం ఫోన్పే చేయండి. ఎవరైనా మరి ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైనా మిమ్మల్ని గుర్తించి ఏమైనా సహకరించేటట్టు ఉందామా? ఇంకైతే ఎవరు రాలేదు. ఎవరు ముందుకు రాలేదు? మీరు కూడా ఏం అడగలేదు ఎవరిని? రాత్రి నుంచి మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు వెనక ముందు పెద్దోళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముళ్ళు, నేనే. ఆయనకు కుర్చీ తాతకు ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారమ్మా? అన్నదమ్ములు లేరు. మా నాన్న ఒక్కడు కొడుకు. అక్క చెల్లెలు? 5 అక్క చెల్లెళ్ళలో ఒక చెల్లె చనిపోయింది, 4 అక్కలు ఉన్నారు. సో ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే. మరి ఒకసారి తను నివసిస్తున్నటువంటి రూమును కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఇరుకాటంగా ఎంత చూడొచ్చు, ప్రతి వస్తువు కూడా ఇట్లా మొత్తం ఇట్లా పొందుపరచడం జరిగింది ఇక్కడ. అంటే వాళ్ళు చిన్న చిన్న వస్తువులు ఏ ఉన్నా సరే తను అంటే కిచెన్ కావచ్చు, కిచెన్ కూడా ఒకటే రూమ్కు ఇట్లా ఆనుకొని ఉండడము, బెడ్రూము అన్నీ ఇట్లా మొత్తం వాళ్ళు తిరగడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి ఇరుకాటమైనటువంటి రూమ్లో నివాసం వాళ్ళు ఉండడం జరుగుతోంది. ముందు ఇట్లా ఇట్లా ముక్కు మూసుకొని ప్రయాణించేటువంటి ప్రదేశంగా ఉంది. ఈ ప్రదేశం అంతా చూస్తే కడప బయటికి పెట్టగానే మురికి కాలువ. వాళ్ళు చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. ప్రస్తుతము తన కూతురు దగ్గర, సుల్తానా బేగం దగ్గరే కుర్చీ తాత అయితే నివసిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఎండదెబ్బ కారణంగా మరణించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు గతంలో కూడా నేను కుర్చీ తాత మరణించాడని చెప్పేసి కొన్ని ఫేక్ నెంబర్లు పెట్టి యూపీఐ ద్వారా అయితే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరగడం కోసం అయితే అందరూ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో స్కామర్లు తన నెంబరు పెట్టి ఏదో నెంబరు పెట్టి కుర్చీ తాత మరణించాడు అని సింపతి వర్కౌట్ చేసి డబ్బుల కోసం వ్యవహరించారు. కానీ అది రాంగ్. ఖచ్చితంగా ఇప్పుడు నిజంగానే సీరియస్గా ఇప్పుడు కుర్చీ తాత మరణించడం జరిగింది. తన కూతురు స్వయంగా ఆమెనే ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మీరు ఆర్థిక సహాయం చేయాలంటే మాత్రం ఆ నెంబర్కు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా కుర్చీ తాత నివాసము ఇక్కడ ఆయన కూడా కాలం చేయడం జరిగింది. ఇక తనకు 3 కొడుకులు, ఒక కూతురు. కొడుకుల్లో కూడా ఒక కొడుకు కాలం చేశాడంట ఇదివరకే 9 నెలల క్రితము. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 కొడుకులు ఉండడం జరిగింది. ఓ కూతురు, తనకు కూతురే అన్నీ
తానే చూసుకుంటా ఉంది, తల్లై ఇక కూతురై అన్నీ తానై తనని ఇప్పటి వరకు కూడా సాకడం జరిగినట్టు తెలుస్తుంది. తన తల్లి కూడా ఇక తనతో పాటే ఉంటుంది ఇప్పుడు కూడా అని తెలియజేస్తూ ఉంది ఆమె. మరి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కుర్చీ తాతకు సంబంధించి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి స్టార్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరైతే రాలేరు. అందరూ వాడుకున్న వాళ్ళే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఛానళ్ళ వాళ్ళు కూడా కుర్చీ తాతను వాడుకొని డబ్బులు సంపాదించిన వాళ్ళే. కానీ ఎవరు కూడా తన మరణ వార్త తెలిసినప్పటికీ కూడా ఇది వరకు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్లు అయితే దాఖలాలు కనిపించట్లేవు. మరి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎవరు రాలేరు సార్, మా దగ్గరికి అయితే ఎవరు ఇప్పటి వరకు రాలేరు, ఎవరు ఆర్థికంగా కూడా మాకు సహకరించలేరు ఎవరు అన్నట్లుగా అయితే తన కూతురే తెలియజేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది.